నమస్కారం అండి, నా పేరు గాయత్రి. నేను మహిళా పూజిత సొసైటీలో మెప్మా బ్యూటిషియన్ నేర్చుకున్నా. నా పేరు నిర్మల అండి. మాది అజిత్ సింగ్ నగర్ దగ్గర బాంబే కాలనీ. నా పేరు స్వప్న. నేను డిగ్రీ చదువుకున్నాను, కానీ చదువు తగ్గ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత ఇళ్లలో ఉంటున్న మహిళలకు, చదువులేని మహిళలకు ఎన్నో ఉపాధి పథకాలు తీసుకొస్తున్నారు. నా పేరు లక్ష్మి. నాకు 3 పిల్లలు. వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. నా పేరు నాగజ్యోతి. మాది సింగినగర్ బాంబే కాలనీ అండి. ఇప్పటి వరకు కాపుల్ని ఎవరూ సరిగా పట్టించుకోలేదండి. అలాంటిది మా గురించి కూడా గుర్తించి పట్టించుకుని కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించారు. నిరుద్యోగ యువతకు కూడా ఎన్నో చేశారు. అంతేకాకుండా మహిళలకు కూడా చైతన్యం కలిగించారు. ఇంట్లోనే బ్యూటిషియన్ కింద పెట్టుకొని ఇంట్లోనే చేసుకుంటాం. నెలకి కొంత సంపాదించుకోవటం, దాని ద్వారా మా హస్బెండ్ కి సహాయంగా ఉండటం, పిల్లల చదువులకి వాటికి ఉపయోగించుకోవటం ద్వారా చాలా సంతోషంగా ఉన్నాను. నేను పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ లో బ్యూటిషియన్ కోర్స్ చేశానండి. నేను ఇంట్లో సొంతగా బ్యూటిషియన్ కోర్స్ పెట్టే స్తోమత లేకపోయినప్పటికీ వాళ్ళు నాకు స్టే ఫండ్ ఇచ్చి పార్లర్ పెట్టుకోవటానికి కూడా నాకు సహాయం చేశారండి మెప్మా వాళ్ళు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహాలు, ఆయన పథకాలండి. మా అబ్బాయి యూరోప్ వెళ్ళి అక్కడ చదువుకోవడానికి స్తోమత లేకపోయినా అక్కడ వరకు చదువుకోవడానికి పంపించాం మేము. అది మిమ్మల్ని మీ దయ అండ ఉండబట్టి వాడు చదువుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. అలాగే మా అత్తగారికి కూడా 4 ఏళ్లుగా పెన్షన్ లేదు. మేము పెట్టుకున్నాం, మా అత్తగారికి పెన్షన్ కూడా వచ్చింది. చాలా సంతోషించారు మా అత్తగారు కూడా. ఇన్నేళ్ళగా నాకు పెన్షన్ లేకపోయినా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 3000 పెన్షన్ కూడా ఈ నెల వస్తుందని, ప్రతి నెల తర్వాత కూడా 2000 రూపాయలు చొప్పున వస్తున్నాయని చాలా సంతోషించారు. పూజిత మహిళా సొసైటీ తరపున మేము టైలరింగ్ నేర్చుకుని మిషన్లు తీసుకొని నెలకు 10,000 రూపాయల చొప్పున సంపాదించుకుంటున్నాము. మెప్మా ద్వారా 100 రూపాయలు కూడా మా భర్త మీద ఆధారపడకుండా ఈ రోజున మేము మా కాళ్ళ మీద మేము బతకగలుగుతున్నాము. పూజిత మెప్మా నుంచి మేము టైలరింగ్ నేర్చుకున్నాము. ఈ రోజు మిషన్ దయ వల్ల మేము 10,000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాం. మా బిడ్డలు మేము సుఖంగా ఉంటున్నాం మీ దయ వల్ల. మహిళలకు ఇంటి వరకే పరిమితం కాకుండా వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళు కూడా కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయాలి, వాళ్ళు మెరుగుపరుచుకోవాలి అని చెప్పి పూజిత మహిళా సొసైటీ ద్వారా మాకు టైలరింగ్ నేర్పించారండి. నేర్పించి వదిలేయకుండా మాకు మిషన్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అండి. అది కూడా గుర్తించి ఆయన మాకు స్టై ఫండ్ కూడా వేశారు. అంతేకాదు మిషన్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు దాన్ని ఉపాధిగా చేసుకుని మేము నెలకి 10,000 నుంచి 12,000 దాకా సంపాదించుకుంటున్నామండి. సీఎం గారు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడం ద్వారా బయటకు రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే మాకు బయట విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇళ్ళ దూరం వింటమే కానీ నేను ఎప్పుడు ఈ పథకాల్లో జాయిన్ అవ్వలేదు, నమ్మేదాన్ని కూడా కాదండి. కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళి కోర్స్ చేసి ఉచితంగా కోర్స్ చేయడమే కాకుండా దానికి తగిన సర్టిఫికేట్ పొందాను, దానికి తగిన స్టే ఫండ్ కూడా పొంది ఈరోజు ఎంతో కొంత సంపాదించుకుంటూ నా కుటుంబానికి సహాయంగా నిలబడుతున్నానండి. అదేవిధంగా నాలాగా ఇళ్లలో ఉండిపోయే మహిళలకి ఇలాంటి ప్రయోజనకరమైన పథకాలు చాలా ఉపయోగపడతాయి. గడప దాటి బయటకు రాని మహిళలకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయండి. ఒక అనుభవం గల సీఎం మాత్రం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టగలరు. నేను 20 ఏళ్ళుగా ఈ గడప దాటిన దాన్ని ఇలాగా మిషన్ నేర్పిస్తున్నారని మెప్మాలో నేను మిషన్ నేర్చుకోవడానికి కూడా వచ్చాను. మా వారు ఎక్కడికి పంపిన వాళ్ళు కూడా నాకు అవకాశం కల్పించారు నేర్చుకోమని. మా ఇంట్లో వాళ్ళే కాకుండా అందరూ కూడా మీకే ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కటి మేము లబ్ధిదారులుగా పొందుతున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి. ఇల్లు గాని, పిల్లల స్కూల్స్ చదువులు గాని, తర్వాత గవర్నమెంట్ నుంచి ఉచితంగా నేర్పించే మిషన్లు గాని ప్రతి దాంట్లో మా వాళ్ళు పాల్గొంటున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఫ్యూచర్ లో మళ్ళీ సీఎం గారు వస్తే మాకు మా పిల్లలకి బాగా న్యాయంగా జరిగిద్దని కోరుకుంటున్నాం. నాకు 25 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి. నాకు ఇల్లు లేక నేను అద్దెలు కట్టలేక బతుకుతున్నాను. నాకు మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేశారండి. మీరే వస్తే మా పిల్లల భవిష్యత్తుకి ఆధారంగా నిలబడతారని, మా ఇంటికి మా తండ్రి లాగానో చూసుకుంటున్నామండి మిమ్మల్ని. ప్రతి చిన్నదానికి మేము మా భర్తల మీద ఆధారపడి పిల్లలకి ఏమన్నా కొనాలన్నా అన్ని మా భర్తల నుంచి అడగాల్సి వచ్చేది. ఇప్పుడు మా అవసరాలు మేము తీర్చుకుంటూ మా భర్తలకు కూడా కొంచెం సాయంగా నిలబడగలుగుతున్నాము. ఇలాంటి అనుభవం అయిన నాయకుడు మళ్ళీ మాకు కావాలి. ఇలాంటి సీఎం వస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో సంతోషిస్తుంది. ఎంతో మంది మహిళలకు కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి సీఎం గారు మీకు మేము స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా కుటుంబం తరపున, నా చుట్టూ ఉన్న వాళ్ళ తరపున థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్స్ సీఎం గారు. థ్యాంక్స్ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్.